అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి మా మా అమ్మగారు గాజులతోటి మనం ఇప్పుడు దీపావళి వచ్చేస్తుంది కదా, వాటికి దీపాలు పెట్టుకోవడానికి మనకి గాజులతోటి తయారు చేసి చూపిస్తారట. చూద్దామా మనం? రెడీ. మనకి గాజులు పాతవి గాజులు అవి ఉంటాయి కదండి. ఆ గాజులు మనం దీనికి ఒక 4 గాజులు అయితే సరిపోతాయి అన్నమాట. ఈ గాజుల్ని ఇలా తీసుకోవాలి. ఇవి ఇలా తీసుకుని ఇగో ఈ టేపు ఉంటుంది కదండి, ఇగో ఈ టేపు, ఈ టేపుతోటి దీన్ని ఇలా చుట్టేసుకోవాలి. ఇలాగా చుట్టేసుకోవాలి. తర్వాత ఇంకో గాజు తీసుకుని ఇది ఈ రెండు మళ్ళీ ఇలా జాయింట్ చేసుకోవాలి. దీనికి ఇలా స్ట్రైట్గా వచ్చేలాగే పెట్టుకుంటే సమానంగా ఉంటుంది అన్నమాట. అది చుట్టేసుకోవాలి. ఇప్పుడు 2 చుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇగో ఇది 3వ వైపు ఇలా. ఓకే. ఇది కూడా మన దగ్గర మనకి ఎవరైనా గాజులు అవి ఇస్తూ ఉంటారు కదా, అన్నీ మనం వాడుకోకపోయినా కొన్ని మనకి పెద్ద సైజు అవి వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా వాటిల్ని మనం ఎవరికో ఇచ్చేసుకునే కన్నా కూడా మనం ఇలాగ తయారు చేసుకుంటే మనకు ఒక ఐటెం తయారవుతుంది. వాటిల్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాము. దీపావళి వస్తుంది కదా, అమ్మ వచ్చింది కదా, ఏం కొత్తవి తోరణాలు దీపాలు ఇవి తయారు చేయాలా అన్నప్పటికీ ఆవిడ ఇవాళ గాజులతోటి చేసి చూపిస్తానే అన్నారు. సో చాలా సింపుల్గా చాలా అందంగా అనిపించింది నాకైతేను. పెట్టిన వెరైటీ పెట్టకుండా గుమ్మాల్లో పెట్టాలనే కోరిక నాకు ఎక్కువ. అందుకని ఇలాంటివన్నీ, అందులో అమ్మ వచ్చింది కాబట్టి ఆవిడకి కూడా చాలా ఇష్టం కాబట్టి ఇలాంటివన్నీ. ఇలాగా ఓకే. ఇంకా చూసారా అలా వచ్చింది మనకి, అదో స్టాండ్లా వచ్చేసింది. ఇలా అతికేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన మనం ఇగో ఇలా అతికేసుకున్నాం కదా, దీనిపైన మనం ఒక అట్ట ముక్కని రౌండ్గా కట్ చేసుకోవాలి. గాజు ఎంత సైజు ఉందో మనకి, అది గ్లూ గన్ ఉంటే మనకి పని చాలా స్పీడ్గా అవుతుంది, గమ్మున అతుక్కుపోతుంది. గమ్మున అతుక్కుంటుంది. మనం దీని చుట్టూ ఎట్ట చుట్టూ మనం ఒక సన్న లేసైనా అతికించుకోవచ్చు అందంగాను, లేదా మన మామూలుగా ఇగో ఈ గమ్ టేపు ఇలాంటిది ఉంటుంది కదా, ఇదైనా అతికించేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే మనం మన దగ్గర ఏమైనా పిల్లలు వేసే పెయింట్లు కానీ, లేదా మామూలు పెయింట్ కానీ, లేదంటే నెయిల్ పాలిష్, అందరి దగ్గర నెయిల్ పాలిష్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది కూడా మనం వేసేసుకోవచ్చు. ఈ గాజుకి ఫెవికాల్ పెట్టి అతికేస్తే సరి. స్విచ్ వేసే ఉంది, ఒకటికి ఉంది చూడు, ఒకటికైతే వేసినట్టు. కొంచెం ఒక 1 మినిట్ అయితే అదే వచ్చేస్తుంది. వెలుగుతుంది, 1లోనే పెట్టుకోవాలి అది. సరే పోనీ ఫెవికాల్ పెట్టి అతికేసేది. తోటి అతికేస్తాను అందాకాను.
మనం ఆ అట్టముక్క చుట్టూరా గాజు లెంగ్త్లోకి మనం ఫెవికాల్ వేసేసుకుని అది అలా అతికేసుకోవాలి ఆ అట్టముక్కకి. ఇలా అతికేసి ఓకే. ఇలా అతికేసుకుని కొంచెం అప్పుడు దీన్ని ఇలాగ మనం దీని మీద స్టాండ్ చేసేయాలి. స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు నువ్వు తయారు చేసినవి ఉన్నాయి కదా, చూపిస్తావా? అలాగే ఇంకో మోడల్ కూడాను. ఇప్పుడు ఇది మనం 3 ఇలా అతికించాం కదా, దీన్ని ఇలా ట్రయాంగిల్గా పెట్టుకుని దాని మీద ఇలాగ. ఓకే, నైస్ నైస్. ఇది కూడా మోడల్ బాగుంది. అలాగా చూసారా, ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇప్పుడు అతికించినవి చూపిస్తాను చూడండి. అదిగో ఇలాగ మనం ఇలా ప్రమిది దీని మీద అలా స్టాండ్ అవుతుంది. ఇందాక మనం ఫెవికాల్ పెట్టి అతుక్కోవాలన్నాం కదా, ఇలా మనం వెండి ప్రమిదలు ఏమైనా ఉంటే మనం పెట్టుకోవచ్చు. ఇదిగో మన మామూలు నీళ్లు పోసి వాటర్ దీపాలు, ఇప్పుడంతా వాటర్ దీపాలు బాగా వస్తున్నాయి కదా, సో అవి కూడా మనం పెట్టుకుని చాలా బాగుంటుంది. అలాగా ఓకే. అలా లైన్గా దీపాలన్నీ అలా పెట్టుకుంటే గాజులు ఇవన్నీ ఈ వెలుగుకి గాజులు కూడా మంచి ఒక షైనింగ్ వస్తుంది కిందకి కదా, కిందకి వెలుగు వస్తుంది. ఎస్ చుట్టూ గాజుల ఇది ఇగో చూసారా, బాగుంటుంది అనమాట. అవునవును, నిజమే, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లో. చాలా సులభంగా, చాలా గమ్మున అయిపోతున్నాయి. బజార్ వెళ్ళిపోయి కొనేసుకునే కన్నా మన హ్యాండ్స్ తోటి మనం తయారు చేసుకున్న ఆ అందం వేరు, ఆ ఆనందం వేరు. సో మీరు కూడా ట్రై చేస్తారని దీవాళీకి నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కొత్త వాటితోటి మీ ముందుకు వస్తాం.